అందరికీ శనార్థులు. ఇక ఎప్పటి లెక్కన ఇయ్యాల కూడా ఈ రాయమల్లు ధమాకా దుమ్ము దులిపి ఆతలను మీకోసానికని తీసుకొచ్చిండు కాబట్టి వార్తలు పురాగా ఒడిచిపోయేదనక చూస్తూనే ఉండుండ్రి. అన్నట్టు మీరు మన మెగా 9 టీవీ ధమాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. తక్కువ టైంలో ఎక్కువ ఆదరణ చేస్తున్నారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ సుతం పెట్టుండ్రి. ఇంకా లేట్ చేయకుంటే ఇలా తెచ్చినటువంటి ధమాకా దుమ్ము దులిపి ఆటలల్లో ఏడిగా ఏమేమి ఉన్నాయో జప్రా సురి చేయాలి కదా, చేద్దాం పాండ్రి. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ఎంత ఏగవంతంగా అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరికి వాళ్ళు తగ్గేదే లేదు అనుకుంటా. అటు పక్కన చంద్రాల సార్ కానీ, ఇటు పక్కన చిన్న ముఖ్యమంత్రి పవనాల్ సార్ కానీ, నారా లోకేష్ సార్ కానీ, ఇంకా మంత్రులు అందరూ కూడా ఎవరికి ఇచ్చినటువంటి పనులు వాళ్ళ శాఖలలో సమర్థవంతంగా తీరుతున్నారు. పబ్లిక్ తిప్పాలని అరుచుకుంటున్నారు కదా. ఇక ఇప్పుడు నీళ్లకు సంబంధించినటువంటి ఒక గొల్లెన్ సాపుడు ఎప్పటి సందో పెండింగ్ లా ఉంటే జగనన్న టైంల నుంచి ఉన్నా కూడా ఏదో సినిమా సెట్టింగులు లెక్కైనా మార్పింగ్ చేసిన సుతం శివరాకరికి ఆ కాని పనిని కూడా చంద్రాల సార్ నెరవేర్చిండు. మరి ఆ వార్త చూసి ప్రతి ఒక్కరు మొత్తం హ్యాపీగా ఫీల్ కాబట్టిండ్రు. మనం కూడా ఒక పారి చూసి మన ధమాకాలలో హ్యాపీగా పీలేదాం పాండ్రి. ఇక చంద్రాల సార్ ఏదైనా మాట ఇచ్చినట్టే పక్కాగా చేసి తీరుతాడన్న గట్టి టాకే ఉంటది కదా పబ్లిక్ లలో. ఇక గా తీరుగానే నీళ్ళ గురించి అని చెప్పి గట్టి ఫైటింగ్ చేసినటువంటి చంద్రాల సారు సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పంకు ఎట్టకేకలకైతే నీళ్ళ నిడిచేటట్టే చేసిండు. శతాబ్దాల నిరీక్షణకు శరమాంకం బలకుంటా శ్రీశైలం జలాశయం కెంచి పోతిరెడ్డి పాడు దారాచిన కృష్ణా జలాలు కుప్పం గడ్డకు తాకినాయి అయ్యా. ఇప్పుడు ఈ సంబరంలో మాత్రం ప్రతి ఒక్క పబ్లిక్ మత్తు హ్యాపీగా ఉండబట్టిండ్రు. ఇక ఈ చారిత్రాత్మక ఘట్టం మీద చంద్రాల సారు రియాక్ట్ అవ్వకుండా మస్తు ఎమోషనల్ అయ్యిండు. ఇక ట్విట్టర్ ఏదికగా నేను ఆనాడు చెప్పినా ఇవాళ చేసి చూపెట్టిన అనుకుంటా ఆయనకు ఉన్నటువంటి హర్షాన్ని వ్యక్తం చేసుకుంటా వచ్చిండు చంద్రాల సారు. అసెంబ్లీ ఏదిక మీద ఇచ్చిన మాటను ఎరక చేసుకుంటా ఇక అయితే చంద్రాల సార్ అప్పట్లో చెప్పిన పాత వీడియోను కూడా షేర్ చేసుకుంటా వచ్చిండు. మదనపల్లి పలమనేరుతో పాటు పులిఎందులకు కూడా నీళ్లు తీసుకొస్తానన్న మాట ఇప్పుడు నిజమైందని చెప్పి నిరూపణ చేసిండయ్యా మన చంద్రాల సారు. కుప్పానికి కృష్ణా జలాలు చేరుకోవడాన్ని స్థానికులు మత్తు పండుగ లెక్క జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి, కూటమి నాయకులైతేనేమి, పబ్లిక్ అయితేనేమి పెద్ద ఎత్తున ఆ కాలువ దగ్గర చేరుకొని సంబరాలను అంబరాలు అందేటట్టే చేసుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి ఆరతులిచ్చి కృష్ణా జలాలకు ఘన స్వాగతం పలికిండ్రయ్యా. సామాన్య రైతుకెంచి పార్టీ కార్యకర్తల వరకు కూడా అందరూ ఆనందాశ్రువులు పెట్టిండ్రయ్యా. కాలువలకు దిగుతూ నినాదాలు కూడా చేయబట్టిండ్రు. కుప్పానికి నీరు చంద్రబాబు ధీరుడు, కుప్పానికి నీరు చంద్రబాబు ధీరుడు అనుకుంటా చేసిన నినాదాలు ఏవైతే ఉన్నాయో దద్దరిల్లిపోయిందయ్యా, మారుమోగిపోయినాయి. తెలుగుదేశం పార్టీ అధికారిక ఖాతాల ఈ భావోద్వేగ దృశ్యాలను వీడియోలు షేర్ చేసుతోని అవి బాగా వైరల్ అయినాయి. యాడ చూసినా పబ్లిక్ సింధులు ఆనంద క్షణాలే కనపడ్డాయి. ఇక మీకోసానికని చెప్పి వీడియో పురాగా చూపెడుతున్నాం, మీరే కళ్ళు పెద్దగా చేసుకొని చూడుండ్రి. మునిపోతుంది కర్మ. ఈ అమ్మ వసత్తమ్మ కూడా ఏదో ఎక్కేసింది, వసత్తమ్మ కూడా ఏదో ఎక్కేసింది. చూసినరా ఎంత సంబరపడబట్టిల్లో నీళ్ళు వచ్చేసరికి. ఈ అభివృద్ధి కృషికి కృతజ్ఞతలు చెప్పుకుంటా చంద్రాల సారు మాట నిలబెట్టుకున్నారని చెప్పి చాలా మంది నేతలు ప్రశంసించుకుంటా చిల్లు. నమ్మకంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు చంద్రబాబుకు చెల్లిన మాటే. ఇది సిరుపు రాజకీయ గెలుపు కాదు, ప్రజల గుండెలల్లా వేసిన ముద్ర. ఈ నీళ్లు సిరుపు ఒక అభివృద్ధి ప్రాజెక్టే కాదు, ఇది కుప్పం రైతుల కన్నీళ్లకు తెరయేసిన చారిత్రాత్మక పరిణామం. భవిష్యత్తులో ఈ నీళ్లు లక్షల ఎకరాల పంటల్ని పానాలుగా నిలబెట్టనున్నది. ఇప్పటి వరకు ఊహగా ఉన్న ఈ నీళ్ల కళ ఏదైతే ఉన్నదో ఇప్పుడు వాస్తవికంగా మారింది. చంద్రబాబు చెప్పిన మాట నమ్మకంగా నిలబెట్టి నిరూపణ చేసిండు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి పబ్లిక్ తిప్పలను తీసిండు. కుప్పం ప్రజల గుండెలల్లా చిరస్థాయిగా చంద్రాల సార్ నిలిచిపోతాడు అనుకుంటా. ఎవరికి దోచినట్టాలు ఈ తీరుగా ప్రశంసల జల్లులు కూటమి సర్కారు మీద, మరీ ముఖ్యంగా చంద్రాల సార్ మీద కురిపియ్య పట్టిండ్రయ్యా. ఇక వాస్తవానికి అసలు ముచ్చటేందయ్యా అని చెప్పి జనంతా లోపలికి పోయి చూస్తే గతంలో జగనాల సారు కుప్పానికి నీళ్లు అనుకుంటా వాటర్ ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి ఒక సినిమా సెట్టింగ్ అనేది
తలపించేటట్టు పబ్లిక్ ను మతపరిచ్చే పనులు ముంగటేసుకున్నాడన్న టాక్ కూడా జగన్ అన్న మీద గట్టిగానే ఉన్నది. కానీ ఇప్పుడు చంద్రాల సార్ చేసిన పనికి నీళ్లు తెచ్చిన ముచ్చట్లల్లో మాత్రం ప్రతి ఒక్కరు మత్తు హ్యాపీగా ఫీల్ అవుడే కాదు, తారీఫ్ చేయబట్టిల్లయ్యా, కితాబులు ఇయ్యబట్టిండ్రయ్యా కూటమి సర్కారుకు. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉండే హరీష్ రావు సారు ఏ చిన్న తప్పు జరిగినా కూడా సర్కారును నిలదీసుట్లల్లా నెంబర్ 1 ప్లేస్ ఉంటాడు కదా. ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి సర్కార్ మీద నిప్పులు చెరగబట్టిండు, లెఫ్ట్ అండ్ రైట్ ఇయ్యబట్టిండు. ఆయన ఇప్పుడు ఒక ఎక్స్లో పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉన్నదో మస్తు వైరల్ అయింది, చెత్తలకు రచ్చలకే దారి తీసింది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మాజీ మంత్రి ఎవరైతే హరీష్ రావణ్ సార్ ఉన్నాడో కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసుడు ఎప్పటికప్పుడు పోస్టులు పెట్టుట్లల్లా నెంబర్ 1 ప్లేస్లు ఉంటాడు. అయితే ఇప్పుడు ఎందుకయ్యా మరి ఉన్నట్టుండి హరీష్ రావణ్ సార్ ముచ్చట చెప్తున్నావనంటే, హరీష్ రావు సార్ ఏదైతే పోస్ట్ చేసిండో ఎక్స్లా ఇప్పుడు అది సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది, ప్రతి ఒక్కరూ ఆలోచింపజేసేటట్టే చేస్తున్నది. ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి అత్తున్న సందర్భంగా విద్యార్థులను ముందత్తుగా అరెస్టు చేసుడు అప్రజాస్వామిక పిరికి పంద చర్య, వెంటనే వాళ్ళను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేసుకుంటూ వచ్చిండు హరీష్ రావణ్ సారు. ఒక్క విద్యార్థి మీద పోలీసు లాఠీ పడ్డా తెలంగాణ సమాజం చూస్తా ఊకోదని చెప్పి హెచ్చరికలను సుతం జారీ చేసిండు. ఇందుకేనా విద్యాశాఖను హోంశాఖను మీ దగ్గరనే పెట్టుకున్నది. ఒక్క విద్యార్థులే కాదు, యావత్ తెలంగాణ మీరిచ్చిన మోసపూరిత హామీలను గురించి నిలదీస్తున్నారు. మొత్తం తెలంగాణ సమాజం మీద నిషేధాజ్ఞలు ఇదిస్తారా? 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన అని చెప్పి ఎమర్జెన్సీ రోజులను తిరిగి తెచ్చిండు ఈ రేవంత్ రెడ్డి. కేసీఆర్ హయాంలా ఓయూల శంకుస్థాపన చేసిన నిర్మాణాలను ప్రారంభించడం తప్ప 22 నెలల సంధి ఇల్లు చేసింది ఏమున్నదని రేవంత్ రెడ్డి సార్కు సూటి ప్రశ్నే ఇయ్యబట్టిండు హరీష్ రావణ్ సారు. జాబ్ క్యాలెండర్ ను జాబ్లెస్ క్యాలెండర్ చేసిండ్రు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిల్లు. నిరుద్యోగ పేరిట కింద వంచన చేసిల్లు. 2 నెలలల్లా 10,000 ఉద్యోగాలు కూడా ఇయ్యకుండా 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నావు. నీ తప్పుడు ప్రచారం మీద కడుపు మండిన విద్యార్థులు నిరుద్యోగులు ప్రశ్నలు ఎత్తే అక్రమ కేసులు పెడుతున్నారు. నెలల తరబడి విద్యార్థులు నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొట్టుకుంటా కాలాన్ని ఎల్లదీస్తున్నావు. గ్రంథాలయాల్లో పోలీసులు లాఠీ ఛార్జీలు జరిపించిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. విద్యార్థులు నిరుద్యోగుల ఈపులు వగలగొట్టిన అమానుష పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఆంక్షలతో నిషేధాలతో ఉద్యోగుల హృదయాల్లో రగులుతున్న నిరసన జ్వాలలను చల్లార్చలేరు. ఇనుప కంచెలు బారికేట్లతో ప్రజా తిరుగుబాటును ఆపలేరు. పోలీసు బలగంతో విద్యార్థుల నిరసన జ్వాలలను చల్లార్చలేరు. ఉస్మానియా విద్యార్థి నిరుద్యోగులు సింహాలై గర్జిస్తారు. ఉద్యోగాల పేరిట మీరు చేసిన మోసాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తారు. మోసం చేసినందుకు ఉస్మానియా సాక్షిగా విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి హరీష్ రావణ్ సారు సోషల్ మీడియా ఏదికగా ఎక్స్లో పోస్టు పెట్టిండు. అయ్యా సోషల్ మీడియాలో ఇప్పుడు హరీష్ రావు సార్ ఇట్లా పోస్టు పెట్టిండో లేదో దీని మీద చర్చలు రచ్చలు గట్టిగానే నడుస్తున్నాయి. మరి ఈ ముచ్చట మీద కాంగ్రెస్ టీము రియాక్ట్ కావాలి కదా. మరి వాళ్ళు ఇంకా రియాక్ట్ కాలేదు. వాళ్ళు రియాక్ట్ అయ్యి ఏం మాట్లాడతారో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. ఏదేమైనా హరీష్ రావు సార్ చెప్పిన మాటలల్లా నిజమైతే లేకపోలేదు. హరీష్ రావు సార్ చెప్పింది 100కి 100 కరెక్ట్ అయిన మాట. ఈ ప్రభుత్వం మొత్తం మందిని రెచ్చగొట్టి పబ్లిక్ను ఆగం చేసే పని చేసుకుంటా విద్యార్థుల జీవితాలతోనే ఆడుకుంటున్నదన్న మాటలు కూడా గట్టిగానే వినబడుతున్నాయ్యా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ టాపిక్ అయింది హరీష్ రావు సార్ పెట్టిన ఈ పోస్టు ముచ్చట్లల్లా. ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పంచాయతీ మనం చెప్పాల్సిన పని లేదు. దాని మీద ఎంత పెద్ద గోల్డెన్ సపోర్ట్ అవుతున్నది. కేంద్రంలో కూడా కదలికలు ఎట్లా వచ్చినాయి, ఎవరు ఎట్లా రియాక్ట్ అయ్యారు. కొంతమంది ఏమో మనకే వస్తుంది, ఏపీకి దక్కుతుంది స్టీల్ ప్లాంట్ అని అంటే, కొంతమంది ప్రైవేటీకరణ చేస్తామంటే, ఇంకొంతమంది తుకుడాలు చేయబోతున్నారన్న మాటలల్లా గట్టిగానే చర్చలు జరుగుతున్నాయి. అన్ని పార్టీలోళ్ళు కూడా ఈ స్టీల్ ప్లాంట్ ముచ్చట్లల్లో ప్రత్యేకంగా డిస్కషన్లు డిబేట్లు కూడా జరుపుతున్నారు కదా. ఇక ఈ ముచ్చట్లల్లో చిన్న ముఖ్యమంత్రి సార్ ఒక గట్టి నిర్ణయమే తీసుకోబోతున్నాడట. ఆగో ఉన్నట్టుండి చిన్న ముఖ్యమంత్రి సార్ ఏం చెప్పబోతున్నాడు మాట అంటే ఈ వార్త చూడుండ్రి. ఇక ఈ నెల 30వ తారీఖున పార్టీ లీడర్లతోని జనసేన పెద్దయినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సారు డైరెక్ట్ గా మీటింగ్ పెట్టుకోబోతున్నాడు. పీఠాపురంలో ఒక పెద్ద సభ అయ్యే కదా, గదేనుల ఆవిర్భావ సభ అంటామాగా. సభ తర్వాత ఇప్పుడు ఈ భేటీ ఏదైతే లీడర్లతోని కాబోతున్నాడో దీని గురించే డిస్కషన్ చేసుకోబట్టిల్లు. చాలా మంది క్యాడర్ మాత్రం మత్తు హ్యాపీగా ఫీల్ కాబోతున్నారు. తొందరలో జనసేనాని పెద్ద మాతోని మీటింగ్ పెట్టబోతున్నాడన్న ముచ్చట్లల్లా. అయితే ఈ సభ విశాఖపట్నంలో అయితుండుతోని అందరి దృష్టి
కూడా పవన్ కళ్యాణ్ ఎట్లా మాట్లాడబోతాడు అనే మాట మీదనే ఉన్నది. ఇక ఇంకో పక్కన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసానికని చెప్పి ఏగవంతంగా అడుగులు పడుతున్నాయని చెప్పి కార్మికులు అందులో పనిచేసే ఉద్యోగులు కూడా ఆరోపణలు చేస్తున్న ముచ్చట్లల్లా ఉప ముఖ్యమంత్రి హోదాలల్లా పవనాల్ సార్ ఏం మాట్లాడబోతాడు ఈ స్పీచ్లల్లా లీడర్లతో అనే దాని మీదనే అందరిలల్లా ఒక ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ అయితే ఏర్పడుతున్నది అయ్యా. ఇక ఎట్టి పరిస్థితులల్లా కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కానియనని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ సారు ఒకటి కాదు రెండు కాదు ప్రతి మీటింగ్లల్లా చెప్పిన మాటనే. ఇక మొన్న మధ్య స్టీల్ ప్లాంట్ కి 11,000 కోట్లను కేంద్రము మంజూరు చేసిన ముచ్చట్లల్లా కూడా అదంతా మా చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి కూటమి సర్కారు ప్రచారాన్ని అయితే చేసుకున్నది. ఇక కేంద్ర ఉక్కు శాఖ సహాయక మంత్రి కూడా ఏపీకి చెందిన వ్యక్తి అవుడు. కేంద్రంలో ప్రభుత్వం కూటమి మీద ఆధారపడి ఉండు. ప్రధాని మోదీకి అత్యంత నమ్మకమైనటువంటి ప్రాణ మిత్రులుగా ఉన్నోళ్ళ పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆప్తమని చెప్పి ఇప్పటికే చాలా మంది ఏపీ పబ్లిక్ అయితే నమ్మకంతో ఉన్నారయ్యా. కాకపోతే స్టీల్ ప్లాంటుల ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ మీద కేంద్రం కట్టుబడి ఉన్నదని తేలుడుతోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు మీద అక్కడి పబ్లిక్ ఆందోళన చెందుతున్నారు. మీదికించి ఈ మధ్య కాలంలో స్టీల్ ప్లాంట్ల 32 విభాగాలు ప్రైవేటీకరణ చేస్తున్నారు అనుకుంటా వచ్చినటువంటి ఏదైతే పుకార్లు ఉన్నాయో వాటి మీద ఉత్తరాంధ్రకు చెందిన చాలా మంది కలవరపడాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇక ఇంకోవైపు ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతా పోతున్నది. ఇంకా అటుపక్కన చూస్తే ప్రైవేటీకరణ తప్పదన్న వార్తలు కూడా గుసగుసలు గుప్పమని ఈయన పడుతున్నాయి. ఇక దీంతోని అందరూ పవన్ కళ్యాణ్ సభ పెడుతున్నాడు కదా ఏం మాట్లాడబోతున్నాడు స్టీల్ ప్లాంట్ ముచ్చట్లన్న మాట మాత్రం ప్రతి ఒక్కరు చెవులు కొరుక్కునే తట్టి ఎత్తున్నది. అసలు జనసేన పెద్ద లీడరు స్టాండ్ ఏంటిదనేది ఎవరికి అర్థమైతలేదు. కాకపోతే 30వ తారీఖున వైజాగ్ లో పెట్టే పెద్ద మీటింగులల్లా పవన్ కళ్యాణ్ సారు ఏం ప్రకటన చేయబోతున్నాడు, స్టీల్ ప్లాంట్ కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఏం మాట్లాడబోతున్నాడు అనేది మాత్రం అక్కడి పబ్లిక్ ఆశగా ఎదురు చూస్తున్నారయ్యా. ఇక ఇంకోవైపు పక్కనే ఉన్నటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ లీడర్లు ఉన్నారో ఆ పార్టీ పెద్దలందరూ కలిసి పవన్ కళ్యాణ్ సార్ను ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూను బేస్ చేసుకొని ఇరుకున పెట్టే ప్రయత్నాలు కూడా గట్టిగానే పావులు కలిపే ఆలోచనలలో ఉన్నారు. మేము అధికారంలో ఉన్న 5 ఏళ్ళు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా మేము కాపాడినాం. అప్పట్లో మా మీద విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన వైఖరిని ప్రకటన చేయాలి. అసలు స్టీల్ ప్లాంట్ మీద ఈ జనసేనాని స్టాండ్ ఏంటిదో కూడా బరాబర్ కుండ బాద్దలు కొట్టినట్టు డొంక తిరుగుడు లేకుండా చెప్పాలని చెప్పి వైసీపీ లీడర్లు గట్టిగానే గరానికి అత్తున్నారు. ఎవరు చెప్పాలనుకున్నది మైకుల ముంగడ చెప్తే ఉన్నారు. మొన్నట్ల బొత్స సత్యనారాయణ సార్ కూడా ఈ ముచ్చట్లలోనే గట్టిగానే మాట్లాడుకుంటూ వచ్చిండు. ఇక దీని మీద మళ్ళీ జనసేనాని లీడరు గట్టిగానే రియాక్ట్ అవ్వకుంటూ వచ్చిండు. ఈ వైసీపీ లీడర్లకు ఏం పని పాట లేదు, సౌకవారు మాటలు లేనిపోని పుకార్లతోని మందిని మతపరించి మా మీద గుడ్డగాల్చి ముఖం మీద వేసే పనులు చేస్తున్నారు. ఇవన్నీ బంద్ పెట్టుకోవాలి. స్టీల్ ప్లాంట్ ముచ్చట్లల్లా మేము క్లియర్ కట్ గా ఉన్నాం, ఏం చేయాలనో కూడా మేము ఫోకస్ గా ఉన్నాం, మాకు ఒక ఆలోచన ఉన్నది. ఏదేమైనా కూడా మీరెందుకు అంత అత్యుత్సాహం చూపెడుతున్నారు? 30వ తారీఖున మేము మీటింగ్ పెట్టబోతున్నాం కదా మా లీడర్లతోని. మేము బరాబర్ అన్ని విషయాలను మాట్లాడబోతాం, చర్చలకు తీసుకొస్తాం. ఎవరెవరైతే మా మీద గుడ్డగాల్చి ముఖం మీద వేసి లేని మాటలను మాట్లాడుకుంటా నరం లేని నాలుకకు పని చెప్తున్నారో అందరికీ జబ్బలు జరిసి తొడలు కొట్టి సవాలుగా సమాధానం ఇచ్చేందుకు మేము తయారున్నామని చెప్పి జనసేనాని పెద్ద పవనాల్ సార్ అయితే గట్టిగానే అంటున్నాడు. ఇక ఏదేమైనా కానీ రాబోయే రోజులలో అంటే 30వ తారీఖున వైజాగ్ లో పెట్టే పెద్ద మీటింగ్ ఏదైతే ఉన్నదో దీని మీదనే ప్రతి ఒక్కరు డిస్కషన్లు చేసుకుంటున్నారయ్యా. మరి ఇంతకు జనసేనాని పెట్టే మీటింగు మరి అందరికీ సంతృప్తికరంగా ఉంటుందా లేకపోతే మళ్ళా ఏదైనా విమర్శలకు తావిత్తదో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. ఇక ఇవాళ రేపట్లల్లా ఇంటర్నెట్ వాడకం ఎంత పెద్ద ఎత్తున ఉన్నది, పబ్లిక్ ఎంత బాగా అవసరం ఉన్నది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి అదే ప్రభుత్వ ఆఫీసులలో లేకపోతే ప్రైవేటు కంపెనీలలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సేవలు బంద్ అయితే ఎట్లుంటది? పబ్లిక్ మస్తు అవస్థలు పడతారు. కావాలనుకున్న పని కూడా ఒక్కటి కూడా పురాగా కాదు. ఇక ఇంటర్నెట్ ఎందుకు ఆగిపోయింది ఏమా కథ అంటే వార్త మీకోసానికని పురాగా తెచ్చిన చూద్దాం పాండ్రి. ఇక రంగారెడ్డి జిల్లా మణికొండ ఆర్టీఓ ఆఫీసులల్లో పెద్ద కథనే ఏర్పడ్డదయ్యా. ఉన్నట్టుండి సేవలు బంద్ అయినాయి. గో ఏమయ్యా ఏమా కథ ఎందుకు వచ్చింది గోలెన్ సప్పుడు అని అంటే మణికొండ మున్సిపాలిటీ పరిధిలల్లో ఎలక్ట్రికల్ స్తంభాల మీద ఇష్టానుసారంగా కేబుల్ ఇంటర్నెట్ వైర్లు ఉండుతోని ఆ వైర్లను విద్యుత్ శాఖ ఆఫీసర్లు కట్ చేసిండ్రయ్యా. ఇక ఈ కారణంగా మణికొండ ఆర్టీఓ ఆఫీస్ కు ఇంటర్నెట్ సేవలు బంద్ అయినాయి. ఇక మణికొండ ఆర్టీఓ ఆఫీస్ లో ఎంత కిక్కిరిసిన జనము రాకపోకలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక
మణికొండ మున్సిపాలిటీ పరిధిలల్లా అల్కాపూరి టౌన్షిప్ లా రోడ్ నెంబర్ 28 విద్యుత్ స్తంభాలకు ఉన్నటువంటి కేబుల్ వైర్లను తీసేసిండ్రయ్యా. ఇప్పుడు చాలా మంది మత్తు అవస్థల పాలు పడబట్టిండ్రు ఆర్టీఓ ఆఫీసుల పనుల కోసానికి వచ్చిన వాళ్ళు. ఇక కరెంటు స్తంభాల మీద 15 అడుగుల కన్నా తక్కువ ఎత్తుల ఏలాడుతున్నటువంటి కేబుల్ వైర్లను తీసేసిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు స్తంభాల మీద అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లను జప్పున తీసేయాలని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు ఆదేశాలు చేసుడుతోని గ్రేటర్ హైదరాబాద్ లో విద్యుత్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలను అయితే చేతబట్టిండ్రయ్యా. ఇక చాలా చోట్లల్లా కరెంటు స్తంభాల మీద ఉన్నటువంటి కేబుల్ వైర్లను కత్తిరించి అవతలకు నూకిండ్రు. ఇక ఈడ ఆడాని కాదు, తెలంగాణలో ఏడ కేబుల్ వైర్లు ఏలాడుతున్నా కూడా గిదే కట్ చేసే పరిస్థితే కనబడుతున్నది. ఇంటర్నెట్ సేవలు బంద్ అవుతోటి అన్ని పనులకైతే ఆటంకాలు బాగానే ఏర్పడ్డాయి. ఇక వైఫై కనెక్షన్లు కట్ అవుడే కాకుండా అంతరాయం ఏర్పడుతోని జియో గాని ఎయిర్టెల్ బ్రాండ్ యూజర్లకు కూడా ఉన్నట్టుండి ఇంటర్నెట్ సేవలు బంద్ అయినాయి. ఇక ఇట్లా వైర్ల కట్టింగ్ వల్లనే బంద్ అవుతోని పబ్లిక్ మత్తు అవస్థలు పడుతున్నారు. ఏదన్నా పనుల మీద ఆఫీసులకు పోయినోళ్ళు కూడా మత్తు తక్లీఫ్లను అయితే పేరు చేస్తున్నారు. ఇక వేల సంఖ్యలలో ఎయిర్టెల్ జియో బ్రాండ్ విభాగానికి చెందినటువంటి ఫిర్యాదులు బాగానే అచ్చుతోని విద్యుత్ స్తంభాల మీద ఉన్నటువంటి కేబుల్ వైర్లను తీసేసుతోని కేబుల్ ఆపరేటర్లకైతే ఎప్పటికప్పుడు సూచనలు సర్కారు జారీ చేస్తూనే ఉన్నది. ఎవ్వరు కూడా ఏ మాట చెప్పినా కనీసం స్పందన కూడా ఇస్తలేరు. ఇక ఏదేమైనా అన్ని చోట్లలో ఇట్లా కేబుల్ వైర్లు కట్ చేస్తున్నారన్న మాట మాత్రం పెద్ద ఆ టాపిక్ అయ్యింది తెలంగాణలో. సరేనయ్యా, మరి ఎందుకయ్యా ఉన్నట్టుండి కేబుల్ వైర్లను కట్ చేస్తున్నారని అంటే మనకు తెలియంది కాదు. ఇక మొన్నట్ల రామంతపూర్లో ఇష్టాష్టమి రోజున పైనున్న వైర్లు అడ్డం తగిలి పడుతోని చాలా మంది జీవిడిసే కదా. ఇక అవి దృష్టిలో పెట్టుకొని గిసోంటి ప్రమాదాలు మళ్ళా పునరావృతం కావద్దని అంటే యాలాడుతున్నటువంటి ఎటువంటి వైర్నైనా సరే కత్తిరించి అవతల నూకుండ్రని చెప్పి సర్కారు కూడా ఆదేశాలు ఇచ్చుడుతోని అధికారులు కూడా ఇప్పుడు పాటన చేసుడు వల్ల ఇది ఒక పెద్ద సమస్యగానే అయ్యింది. ఇక ఏదేమైనా ఇంటర్నెట్ సేవలకి తిరిగి అంతరాయం అవుడుతోని చాలా మంది పబ్లిక్ అవస్థల పాలవుతున్నారు కదా. మరి దీనికి సొల్యూషన్ ఎట్లా సర్కారు చూపెడుతుంది, అధికారులు ఏం ఆలోచన చేస్తారనే దాని మీదనే చర్చలు గట్టిగానే నడుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో చాలా మందికి ఒకటైతే ఉంటది, ఏంటంటే మనం సోషల్ మీడియాలో బాగా పాపులర్ కావాలి, వ్యూస్ సంపాదించాలి, మనం పెట్టే వీడియో ప్రతి ఒక్కరు ఆహా ఓహో అని కితాబులు ఇవ్వాలి, లైకులు కొట్టాలి, షేర్లు కొట్టాలని. ఇక గిదే ముచ్చట్లల్లా ఒక యూట్యూబర్ అన్న చేసినటువంటి ఒక పిచ్చి తలకాయ లేని పనికి పాపం పానాలే పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వార్త చెప్పను, బాధాకరం అనిపిస్తున్నది, మీరే చూడండి. ఇక చాలా మంది యూట్యూబర్లకైతే ఓటు ఉంటది. ఈ పోటీ ప్రపంచంలో సోషల్ మీడియాలో నాకంటే ముందుగాల ఎవరు తోపు కావద్దు, నేనే అందరికంటే ముందుగాల జబర్దస్త్గా బ్రహ్మాండంగా నెంబర్ 1 ప్లేస్లో ఉండాలనే తాపత్రయం కసి ఉండుతో పాటు కసరత్తులు కూడా గట్టిగానే చేస్తుంటారు. అందులో కొన్ని సక్సెస్ అయితే కొన్ని డుమ్కి కొడుతుంటాయి, పానాల మీదకి కూడా తెచ్చుకున్న సందర్భాలు కూడా బాగానే ఉంటాయి. మరి ఎందుకయ్యా ఇప్పుడు మన ధమాకా దుమ్ము దులిపే ఆటలల్లో ఈ మాట చెప్తున్నావు అని అంటే, మీకు ఇప్పుడు ఒక వీడియో చూపెడుతున్నాం చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మేము ఎందుకు చెప్పినాం ఈ మాట అనేది మన ధమాకాల మీకే పురాగా అర్థమవుతుంది. ఏటర్ మహేష్ తమ్ముడా, ఒక్కసారి ఆ వీడియో ఇడుసు తమ్ముడు. చూస్తిరా అన్న అల్ల దోస్తులు కళ్ళ ముంగట సూతుండగానే నీళ్ళలా పడి కొట్టుకొని పోయిండు. మరి యాడయిందయ్యా ఏమా కదా పురాగా చెప్పవా అనంటే, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ఏఓబిల డుడుమా జలపాతంలో ఒరిస్సాలో ఒక యూట్యూబర్ గల్లంతా అయ్యిండు. అందరూ దోస్తులతోని కలిసి జలపాతానికి పోయిండు ఆ యూట్యూబర్. ఇక సరే పోత పోయిండు కదా అని చెప్పి డ్రోన్ తోని వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఆయన ఛానల్లో పెట్టుకుని పాపులర్ అయిదామని ప్రయత్నాలు గట్టిగానే చేసిండు. ఇక ఆయన అక్కడ జలపాతం దగ్గర పోయి వీడియోలు తీస్తున్నారు. ఒడ్డు పాంటి జనంతా అవతలల్లా అలా దోస్తులు ఉన్నారు. సరే అట్లా డ్రోన్ కెమెరాతోని జనంతా వీడియోలు తీస్తున్న సందర్భంగా ఒక్క పారిగా జలపాతం పరవాళ్ళు ఎక్కువగా దొక్కుడుతోని ఉన్నట్టుండి అలలు పెద్ద ఎత్తున ఒత్తుడుతోని అలలా పడి కొట్టుకొని వేయండయ్యా ఈ యూట్యూబరు. కళ్ళ ముంగట చూస్తుండగానే దోస్తు అట్లా నీళ్ళ పడి కొట్టుకపోవడుతోని ఏం చేయాలని అర్థం కాక కింద మీద తలకలాడబట్టిలు ఆడున్నటువంటి కళ్ళ ముంగట దోతు పానాలు పోతున్నది చూసిన సందర్భంలా.
ఇక దోస్తుని ఎట్లయినా కాపాడాలని చెప్పి తాళ్ళతోని ప్రయత్నాలు చేసిళ్ళు గానీ కాకపోతే కావాల్సినటువంటి డ్యామేజ్ అప్పటికి అయిపోయింది. ఆ జలపాతాలలో దోతుల ముందే కొట్టుకొని పోయి పానాలనైతే ఇడిచిపెట్టిండు అయ్యా శివరాఖరికి ఈ యూట్యూబర్. ఇప్పుడు ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. అందుకనే 1కి 10 మార్ల మన ధమాకా దుమ్ము దులిపి ఆటలల్లో మనం చెప్తూనే ఉంటాం. ఫోటో షూట్ల కోసానికని చెప్పి, రీల్స్ కోసానికని చెప్పి, యూట్యూబ్ వీడియోల కోసం, వ్లాగుల కోసం లేనిపోని ఇక్కట్లు పడుకుంటా తల మీదకి తెచ్చుకొని పానాలను ఆగం చేసుకోకుండా అని చెప్తూనే ఉన్నాం. కానీ ఎన్ని చెప్పినా కూడా గిసోంటి సంఘటనలు మాత్రం యాడా ఆగుతలేదు. ఏదేమైనా మనం యాడికి పోతున్నాం, ఏం షూట్ చేస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి ప్రమాదం ఎట్టున్నది, మనకి ఏమన్నా అవస్థలు అయితాయా, ఒకవేళ మనకు గాంధీ ఏమన్నా అయితే ఏందనే ఆలోచన కూడా లేకుండా గిట్లా ధైర్యం చేస్తున్నామనే పేరుతోని ఏదైతే అదైంది అనుకుంటే శివరాఖరికి కొండ నేలకు మందెత్తే ఉన్న నేలకే ఊసిందన్న సందంగా ఇగో గిట్లా యూట్యూబర్ అన్న జీవిడిచినట్టు అవుతుంది. తస్మాత్ జాగ్రత్త. గిసోంటి వాట్లల్లా 1కి 10 మాటల ఆలోచన చేసి తగు జాగ్రత్తలో ఉండి పర్ఫెక్ట్ గా మనకి ఏం కాదు సేఫ్ జోన్ లో ఉన్నాం అనుకుంటేనే సాహసాలు చెయ్యాలి. గిసోంటి ఇది అప్ప అనవసరంగా ఏదో చేయబోయి ఏదో ఇట్లా కావద్దని చెప్పి చాలా మంది ఈ వీడియో చూసుకుంటా బాధపడబట్టిండ్రు. చాలా మంది సానుభూతిని చెప్పబట్టిండ్రు అయ్యా. జనరల్ గా చాలా మందికి ఏదో ఒక విన్యాసాలు చేసుడు అంటే మనం అప్పట్లో చూసే కదా, కొంతమంది మొలలను మింగుతారు, సీస పెంకలను కస నవ్వులుతారు, ట్యూబ్లైట్లను కొరికి అవతల వాడేస్తారు. ఇంకా అంతేనే కాకుండా ఈ లారీలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద 16 పయ్యల లారీల కింద చేతులు పెట్టి నాకేం కాలేదు చూడు అన్నట్టుగా సాహసాలు చేసి సోషల్ మీడియాలో పేర్లు సంపాదించాలని చూస్తే ఒక తమ్ముడు చేసిన పనికైతే నా తలకాయ మొత్తం గిర్రని తిరగబట్టింది. గుండె ధైర్యం ఉన్నోళ్ళే గుండె మీద చెయ్యేసుకొని బుగులు పడకుండా ఈ వీడియో చూడండి. ఇక మన చిన్నతనంలో చాలా ప్రోగ్రాంలే మనకు టీవీలల్లో కనబడుతుండే. సాహసం చేయరా డింబక అని, డుమ్ డుమ్ డిగా అని, ఆవురా అని, ఐలెస్సా అని చెప్పి ఇట్లా రకరకాల ప్రోగ్రాంలలో చాలా మంది ట్యూబ్లైట్లు తిన్నోళ్ళని చూసినాం. పియ్యిని మొత్తం రంపాలతో కోసుకున్న వాళ్ళని చూసినాం. మొత్తం బాడీ మీద మొలలతోని కొట్టించుకున్న వాళ్ళని కూడా చూసినాం. ఇక ఇంకా చెప్పాలనంటే బండ్ల కింద చేతులను పెట్టిన వాళ్ళని చూసినాం, మేకులను తిన్నోళ్ళని సుతం చూసినాం. ఇట్లా 1 కాదు 2 కాదు ఎవరికి దోసినట్టాలు సాహస విన్యాసాలు వీరోచితంగా ప్రదర్శనలు చేసి పబ్లిక్ ను పరేషాన్ల పతంగులు ఎగరేసే వీడియోలు గిసోంటి బొచ్చడం మనం చూసినాం. అయితే గీడు ఒక తమ్ముడు కనబడుతున్నాడు కదా, గీ తమ్మునికి ఒక సపరేట్ డిఫరెంట్ చెప్పలేని చెప్పకూడని టాలెంట్ ఒకటి ఉన్నది. ఆగో ఏమయ్యా గంతగనం మన ధమాకా దుమ్ము దులిపే వార్తలా మాకు తెలియని టాలెంట్ అని అంటారా? మా ఎడిటర్ తమ్ముడు ఈ వీడియోను చూపెడతాడు. జనంతా గుండె మీద చేసుకుని ధైర్యంగా ఉండి బుగులు పడకుండా చూడుండ్రి. మరీ ముఖ్యంగా హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు మాత్రం మీకు దండం పెడితే అవతలకి ఓండ్రి నాయన. ఆ తమ్ముడు ఇడుసు నాన్న వీడియో. అబ్బో తమ్ముడు గిదెక్క టాలెంట్ రా నాన్న, నీకు దండం పెడితే కడపలో తలకాయ పెడితే మనం జర్ర కటింగ్ షాప్ కాడికి పోతే కటింగ్ చేసేటాయన జర్ర మెడల్ తిప్పితేనే మన నరాలు ఏడ కట్ అయిపోతాయని చెప్పి కింద మీద తలకలాడతాం కాసంటిది. తమ్ముడు ఏకదం మెడ చెంపల్లో 360 డిగ్రీస్ చుట్టా తిప్పబట్టిండు. వామో ఈ తమ్ముడు చేసిన విన్యాసాలు చూస్తా అంటే పంచపానాలు గాల్లనే అట్నుంచి అటే పీకే తట్టున్నది. ఏదేమైనా కానీ గదేదో సినిమాలో మహేష్ బాబు సారు డైలాగు చెప్పే కదా, కళ్ళున్నోడు ముందర మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు అన్నట్టుగా కళ్ళున్నోడు ముంగట మాత్రమే చూస్తాడు, మెడ చెంపలు మొత్తం 360 డిగ్రీస్ తిప్పేది నేనే అన్నట్టుగానే తమ్ముడు చేసిన కథ మాత్రం మనకు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. కానీ ఏదేమైనా కానీ తమ్ముని మీద ఎవరైనా పగబట్టి కొట్టాలని చూస్తే ముంగడికెంచి వస్తే ఓకే, కానీ వెనకాలకెంచి వస్తే తప్పుమని తమ్ముడు తలకాయ తిప్పేనా వాడు గుండెకి ఆడనే పిడాత చేస్తాడని చెప్పి మస్తు కామెంట్లు పెట్టబట్టిండ్రయ్యా. ఇప్పుడు తమ్ముడు వెనకకు తిప్పిన తలకాయ ముచ్చట్లల్లా. సరే తమ్ముడు మన ధమాకా దుమ్ము దులిపి ఆడతలకించి ఒక చిన్న రిక్వెస్టింగ్ పెడుతున్నాం నాయన, జాగ్రత్తగా ఆలకన చెయ్యి. ఇక తిరుగుతాను కదా మెడలు నా అంత ఈరుడు లేడు అనుకొని ఇదే పనిలో ఉన్నావంటే అసలుకు ఎసరపడతా తమ్ముడు పైలం అనుకుంటా. ఈ తమ్ముడు చేసిన వెనకకు నెత్తి తిప్పిన ముచ్చట్లల్లా ఈ తవులు చెప్పబట్టిండ్రయ్యా. అబ్బా మొత్తానికైతే ఈ రాయమాలు తెచ్చిన కాడికి ధమాకా దుమ్ము దులిపి ఆర్తలను పురాగా ఒడిసగొట్టిండు. ఒడిసిపోయేదాకా మీరు సుతం చూసిండ్రు కాబట్టి ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ము దులిపి ఆర్తలతో నేను అత్తనే ఉంటా, మీరు చూస్తూనే ఉంటారు అన్నట్టు. మీరు మన మెగా9 టీవీ ధమాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీకు దండం పెడితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ము దులిపి ఆర్తలతో దినాం నేను బలకరిస్తూనే ఉంటా.